సో 'బిగ్ బాస్' వచ్చేస్తుంది తెలుగులో. అండ్ సీజన్ 8 రాబోతుంది. అష్ట దిగ్బంధనంతో, కొత్త కొత్త రూల్స్‌తో. ఓటింగ్ వీళ్ళంతా ఫేక్ ఓటింగ్ అమ్మా. నాగార్జున వచ్చినటువంటి 1-2 ఎపిసోడ్లు మాత్రం చూడగలిగాము. అసలు 'బిగ్ బాస్' షో అంటే మీకు ఇష్టమైన, నచ్చుతుందా? అదొక మంచి షో అని మీ ఫీలింగ్ ఏంటి అసలు? అర్థం కాకుండా మనకి ఎందుకు చూడాలి? ఆడియన్స్ తాలూకు అటెన్షన్ ని డైవర్ట్ చేసేది. ఇప్పుడు ఏవి ఇదంతా ఉచిదేంట్రా. మొదట్లో తారక్ బాగా చేశాడు, రెండోది నాని బాగా చేశాడు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగా ఉన్నాడు, చాలా బాగుంది. సో 'బిగ్ బాస్' వచ్చేస్తుంది తెలుగులో. అండ్ సీజన్ 8 రాబోతుంది. అష్ట దిగ్బంధనంతో, కొత్త కొత్త రూల్స్‌తో. అసలు 'బిగ్ బాస్' షో అంటే మీకు ఇష్టమైన, నచ్చుతుందా? అదొక మంచి షో అని మీ ఫీలింగ్ ఏంటి అసలు? 'బిగ్ బాస్' గురించి మీ అభిప్రాయం ఏంటి? అవునమ్మా, బిగ్ బాస్ మొదట్లో బాగా ఉండేదమ్మా. బిగ్ బాస్ షో ఎందుకు ప్రారంభించబడిందంటే, మన అభిమాన నటీనటులు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, అంటే పర్సనల్ గా వాళ్ళు ఎలా ఉంటారు? సినిమాలో కాక ఇళ్లలో ఎలా ఉంటారు, ఎలా వంట చేస్తారు, ఎలా నిద్రపోతారు, ఎలా కబుర్లు చెప్తారు, ఎలా ఏదైతే సూర్యకాంతం లాగా తిరగబడతారు, అలాగా వాళ్ళ యథార్థ జీవితంలో ఉన్నటువంటి యథార్థ సంఘటనలు మనకి చూస్తాము. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మేకప్ లో ఉన్న ఫోటో కంటే మేకప్ లేని ఫోటోలు కొంచెం బాగుంటాయి, జీవంతో ఉంటాయి. అందువలన చాలా థ్రిల్ అయిపోయి చూసారన్నమాట. ఏది అరుణ్ సాగర్ రామాయణం ఎలా చూసేవారు ఆ టైం వస్తే, ఆ బిగ్ బాస్ టైం వస్తే అలా చూసేవారు. మొదట్లో తారక్ బాగా చేశాడు, బాగా పాపులర్ అయింది. రెండోది నాని బాగా చేశాడు, అది బాగా పాపులర్ అయింది. నాగార్జున వచ్చినటువంటి 1-2 ఎపిసోడ్లు మాత్రం చూడగలిగాం. అక్కడి నుంచి ఎవరెవరు సెలబ్రిటీస్ ఏం మాట్లాడుకుంటారో, బిగ్ బాస్ షో మనం ఎందుకు చూడాలో అర్థం కాకుండా మనకి ఎందుకు చూడాలి. ఈలో కొంతమంది నారాయణ, కమ్యూనిస్ట్ నారాయణ లాంటివేమో అది అసలు అది సినిమా బూతులు బాస్, అది దాన్ని బ్యాన్ చేయమని ఇట్లాంటి కొన్ని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. మరి ఏమో ఇది కొంచెం ప్రెస్టేజీగా తీసుకొని వస్తుందని అంటున్నారు వినిగిడి. అందువల్ల స్క్రిప్టెడ్ ఉండకూడదమ్మా. బట్ చాలా వరకు స్క్రిప్టెడే ఉంటుంది కదండి 'బిగ్ బాస్' అంటే. ఉండకూడదు. స్క్రిప్టెడ్ ఉంటే నీకు లైఫ్. అందుకే కదా నీకు అక్కడ కెమెరా లేదనుకుని మాట్లాడుతుంటే మీ న్యాచురాలిటీ బయటపడుతుంది. కెమెరా ఉందనుకుని మాట్లాడితే ఎంతైనా డ్రమటిక్ గా మాట్లాడతాం. నీ కళ్ళ ముందు కెమెరా వచ్చేసరికి లైట్లు పడేసరికి అక్కడ డ్రమటిక్ గా ఉంటుంది మాట. వీళ్ళు స్క్రిప్టెడ్ కి ప్రిపేర్ చేస్తారన్నమాట. మొదట్లో లవ్ సన్నివేశాలు మంచి బాగా ఉంటాయి. కొన్ని లవ్, ఇప్పుడు పునర్నవి రాహుల్. అవును. అది తర్వాత కొన్ని సామ్రాట్, తేజ, వీళ్ళందరి తాలూకు లవ్ నిజమేనా. తర్వాత మా సామ్రాట్ను గీతా మాధురి ఈ లైఫ్లో ఏమైపోతారా, ఎలా ఎలా ఇచ్చిపోతున్నారు అనిపించింది. ఏదో సంథింగ్ ఆడియన్స్ తాలూకు అటెన్షన్ ని డైవర్ట్ చేసేది. ఇప్పుడు ఏమీ లేదు, ఇదంతా ఉచిదేంట్రా. వాళ్ళు ఆ యాక్టర్స్ వచ్చేవాళ్ళము ఇదంతా మాదేం కాదు బాబు, మా సొంతం కాదు, వాళ్ళు చెప్పినట్టు చేసామంటే ఇంకేముంది, వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు. మీకు మాకు ఒక జ్ఞానం అయితే ఉంది. అంటే అనుకుంటాం, ఓకే ఇదంతా స్క్రిప్టెడ్. బట్ ఊర్లలో ఉన్న వాళ్ళు అలా అనుకోరు కదా, ఇప్పటికే నిజాలనే నమ్ముతూ ఉంటారు. అది ఎందుకంటే అంత ముందు ఉన్నంత పేరు ఇప్పుడు రాదు. ఇంకేదైనా స్క్రిప్ట్ మార్చుకోవాలి. తర్వాత కొంత ఇందులో పర్సానిఫికేషన్, అంటే కొంతమందిని ఎక్కువగా ఆదరించడం, కొంతమందిని ఏమో లెక్క చేయకపోవడం, కొంతమందిని ఊరకనే ఎలిమినేట్ చేస్తుంటారు అన్నమాట. ఎలిమినేట్ చేసే విషయంలో కూడా చాలా మంది బాధపడ్డారు. ఓటింగ్ ప్రకారం వెళ్తుందంటారా? ఓటింగ్ ఉండదు. ఓటింగ్ వీళ్ళంతా ఫేక్ ఓటింగ్ అమ్మా. ఆ ఓటింగ్ కరెక్ట్. ఆ కోట్ల మంది చూసారన్నారు, ఈరోజు ఒక కోట్ల మంది చూసే వాళ్ళు ఎవరున్నారమ్మా. అంటే వాళ్ళు రేటింగ్ పెంచుకోవడం కోసం కొన్ని ఆ బిజినెస్ ట్రిక్స్ అన్నమాట, అంతే. చూద్దాం సార్, నిజంగానే 8 స్టార్ట్ అవుతుంది. మరి ఎలా ఉంటుంది ఏంటి, ఎటువంటి సెలబ్రిటీస్ వస్తున్నారు అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.